హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. నేను ఈరోజు కొబ్బరి బూరెలు చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటాయి. తక్కువ టైంతో మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, ఇవి తినేదానికి చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత బాగా పొంగినాయో. ఇవి ఎట్లా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మనం కేజీకి బెల్లం కొలతలు పెట్టి తీసుకుంటాం కదండి. ఆ కేజీకి హాఫ్ కేజీ బెల్లం తీసుకొని చూడండి ఇట్లాగా పాకం పట్టుకోవాలండి. బెల్లం అది అరిసెల పాకంలా కాకుండా కొంచెం లేత పాకం అండి. అది తీగలాగా వస్తే చాలండి ఆ పాకం పట్టుకొని దాంట్లో నెయ్యి, పచ్చి కొబ్బరి వేయాలండి. ఎండు కొబ్బరి వేయకూడదు, పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఇట్లాగా బాగా కలుపుకోవాలండి. పాకం వచ్చినాక వేసుకోవాలండి. ఇవన్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలు చాలా టేస్ట్గా తింటారు. 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా అన్నీ పాకంలో కలిసిపోయేటట్టు తిప్పుకోవాలండి. తర్వాత మనం పాకానికి సరిపడా పిండి మాత్రం వేసుకోవాలండి. కొంచెం వేసుకుంటూ మన బియ్యం పిండి ఇట్లా కొంచెం పిండి వేసుకుంటూ పాకంలో ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే 2 కేజీలు బియ్యం వేసుకున్నానండి. 2 కేజీల బియ్యం పిండి పట్టించేసుకొని కేజీ బెల్లం పాకం పట్టుకున్నాను. దానికి సరిపడా మాత్రమే మన పిండి వేసుకోవాలి. పిండి ఎక్కువ వేసుకోకూడదండి. చూడండి ఇట్లా ఉండాలి. అది గట్టిగా ఉండకూడదు, మరి జారుగా ఉండకూడదు. పిండి అంతా కలిపేసుకున్నాక మనం పైన కొంచెం నెయ్యి పోసేసుకుని పిండి పైన గట్టి పడకుండా ఉంటుందండి. దాన్ని ఇట్లాగా కొంచెం మీడియం సైజులో ఇట్లా రౌండ్ గుండల్లా చూసుకొని పలుచగా తట్టుకోకూడదండి. ఒక మాదిరిగా కొంచెం మరి లావుగా సన్నగా కాకుండా ఇట్లా తట్టుకొని వేస్తే సరిపోతుందండి. కొబ్బరి బూరెలకి ఏంటంటే మరీ పలుచగా అట్లా తట్టకూడదు. ఇట్లాగా మీడియంగా తట్టుకుంటే చాలా టేస్ట్గా బాగా పొంగుతాయండి. నూనెలో వేయగానే ఆయిల్లో. చూడండి పూరీలాగా ఎట్లా పొంగినాయో కొబ్బరి బూరెలు. ఇవి ఇట్లా పొంగితేనే టేస్ట్ ఉంటాయండి కొబ్బరి బూరెలు. చాలా ఈజీగా అయిపోద్దండి. మనం హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి. అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి బూరెలు అనేవి టేస్టీ కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోతున్నాయండి. ఇట్లాగా ఇది సింపుల్గా మనకి ఎక్కువ మంది మనుషులు కూడా అవసరం లేదండి. ఒక్కరున్నా కూడా ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని మనం బాగా అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూడండి ఎంత బాగా పొంగినాయో. ఇది లేతపాకం పట్టుకొని మనం పచ్చి కొబ్బరి వేసుకొని యాలకుల పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నామంటే మనం చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా మనకి సంక్రాంతి వచ్చిందంటే ఎన్నో వెరైటీస్ చేసుకుంటామండి. అందులో ఇదొకటి. ఈ కొబ్బరి బూరెలు అరిసెల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఈ కలర్లో కాల్చుకుంటే మనం చాలా బాగుంటాయండి. వీటిని మనం ప్రెస్ చేయక్కర్లేదు, ఏం అవసరం లేదండి. ఆ నూనె అంతా వాడిపోయేదాకా అట్లా పెట్టుకొని తర్వాత పక్కన వేసేసుకోవడమేనండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో టేస్టీ అరిసెలు కూడా ఈజీగా చేసుకునేది నేను ఖచ్చితంగా పెట్టేస్తాను. చూసుకొని చేసేసుకోండి, ఏం శ్రమ ఉండదు.
చూడండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి మనం. ఇంతకుముందు అయితే ఎంతో చీకటితో వేసేసి అట్లా ఇట్లా మన వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు మనకు అట్లా ఏం లేదు. ఇట్లా పాకం పట్టుకొని పిండి పక్కన పెట్టుకొని ఇట్లాగా కొంచెం కొంచెం మనం పెట్టుకొని ఇట్లా వేసేసుకోవచ్చండి. మా పిల్లలు అయితే ఒక పని కూడా చేయరండి, నేనే ఒక్కదాన్నే చేసేసుకుంటున్నాను. ఇట్లా ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఎవరు చేయట్లేదు కదండి మనకి పనులు. చూడండి, ఇట్లా ఆయిల్ మనకి వీటిగా ఉంటుంది కాబట్టి ఏమటేమటే ఇట్లా ఒక్కొక్క టిప్కి మనం ఇట్లా ఒక 5, 6 అట్లా వేసేసుకొని తీసేసుకోవడమే. ఈ కలర్లో ఉంటేనే బాగుంటాయండి. ఇట్లాగా నూనె మొత్తం వాడిపోయాక మనం అది ఉంటుంది కదండి మన దగ్గర వడకట్టే గిన్నె, ఆ గిన్నెలో వేసేసుకొని తర్వాత మనం వేరే దాంట్లో వేసుకుంటే ఆయిల్ అనేది ఉండదండి, ఆయిల్ అంతా వచ్చేస్తుంది. చూసారు కదండి ఎంత బాగా పొంగినాయో. టేస్టీ కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయినాయండి. నేనైతే టేస్ట్ చూసేస్తున్నానండి. అబ్బా సూపర్ వచ్చినాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగున్నాయో, చూసారా? ఇదిగోండి ఎంత బాగా మెత్తగా ఎంత బాగా టేస్ట్గా వచ్చినాయంటే నేనైతే ఇప్పుడే టేస్ట్ చూసేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.